మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుటగాక అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చదువుకుందాం. అయితే ఇక్కడ మనకు కొన్ని విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఏమనంటే, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా అని మొదలు పెడతా ఉన్నాడు ఈ పత్రికలో. అని ఏమంటా ఉన్నాడంటే 2వ వచనంలో, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని ఇక్కడ మనకు సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడంటే, ఈ లోకంలో సహజంగా మనం ఏం చేస్తామంటే, వ్యాజ్యము అంటే ఒక జగడము వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మూడో వ్యక్తి కోసం వెళ్ళేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ 3వ వచనంలో ఏమంటారంటే, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. ఈ లోకంలో జరిగే వాటికి మీరు దేవదూతలకు తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. అయితే ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. అంటే ఈ లోకంలో మనం దేవదూతలకి తీర్పు తీర్చేవారుగా ఉన్నాము. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎవరికి తీర్పు తీర్చవచ్చు? ఈ చిన్న విషయాల గురించి మనం తీర్పు తీర్చవచ్చును అని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో సెలవిస్తూ ఉన్నారు. అయితే ఈ లోకంలో మనం అనుకుంటాము, ఏం కాదులే, మనం తీర్పు తీర్చకూడదు కదా అనుకుంటాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే 6వ వచనంలో ఏమని అంటా ఉన్నాడు, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఈ లోకంలో సహజంగా ఏం చేస్తారంటే, పోట్లాడుకునే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ పోట్లాడుకుంటారు? అవిశ్వాసులు ఎదుటనే పోట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, ఏమనంటే 4వ వచనంలో ఏమంటా ఉన్నాడు, మీరు కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చోబెట్టి మనం వ్యాజ్యమాడుకునేవారుగా ఉన్నారు. అంటే ఈ కొరింథీ సంఘం ద్వారా మనకి ఏం తెలియజేయాలనుకుంటా ఉన్నాడంటే, మనం ఓర్పు నేర్చుకోవాలి అని చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి.
ఏ విధంగా మనం ఓర్చుకోవాలి అనే విషయాల గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ 8వ వచనంలో చివరిలో ఏమన్నాడు, అయితే మీరే అన్యాయముగా చేయుచున్నారు, అపహాసించుతున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో ఆ విషయాన్ని మనకు తెలియజేయటం కోసం ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. మీరే వ్యాజ్యమాడుతూ ఉన్నారు, ఈ లోకంలో మిమ్మల్ని మీరే పోట్లాడుకుంటా ఉన్నారు. మీరేం చేస్తున్నారంటే లోకస్తుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పోట్లాడుతూ ఉన్నారు అని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక లోపము అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందుకే 7వ వచనంలో అంటున్నాడు ఏమని, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలము లోపము. అంటే ఒక లోపం కలిగిన ఆ సంఘంగా ఉంది కొరింథీ సంఘం. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే మనం ఓర్చుకునేవారుగా ఉండాలి. ఈ కొరింథీ సంఘంలో ఒక లోపం కనబడతా ఉంది. అయితే మనం ఓర్చుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము చదవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. 14. ఏలువాడు మీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నువ్వు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్చుకోవాలి. ఈ లోకంలో గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఉండాలి అంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఓర్చుకొని మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఈ లోకంలో సహజంగా మనం ఓర్పు లేని వారుగా ఉంటాం. అసలు ఎవరన్నా ఒక మాట అన్నారంటే మనం సహించలేని వారుగా ఉంటాం ఈ లోకంలో. ఎందుకంటే అది ఒక లోపము అని మనకు కనబడతా ఉంది. కొరింథీ పత్రికలో మనం చూసుకున్నాం. అయితే ఈ లోపాన్ని మనం సరి చేసుకోవాలి. అసలు ఎందుకు మనం ఓర్చుకోవాలి, ఎందుకు ఓర్చుకోవటాన్ని నేర్చుకోవాలంటే మన కుటుంబాల్లో లేదంటే మనకి గొప్ప ద్రోహ కార్యాలు మనకి జరగకుండా ఉండాలి అంటే మనం ఓర్చుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఓర్చుకునేవారుగా ఉంటామో మన జీవితంలో మంచి కార్యాలు జరుగుతాయి. అందుకే 14వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం, కలగబోవునది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు చారు. బుద్ధిహీనులు ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు బుద్ధిహీనులుగా మనం జీవించకూడదు. ఓర్చుకోవాలి. ఎవరు ఎన్ని అన్నా ఓర్చుకోవాలి. ఈ లోకంలో మనం ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు మన యందుండి ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. ఒకవేళ ఈ లోకంలో మనం అనుకుంటాం ఎంత బాగా మాట్లాడితే అంత మంచిది అనుకుంటాం, ఎంత బాగా పోట్లాడితే అంతమంది మన మీదకి ఎవరు రారేమో అనుకుంటాం. అయితే బైబిల్ ఏం చెప్తా ఉందంటే బుద్ధిహీనులు వాళ్ళు అని చెప్పి మనకు తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో మనం తొందరపడి మాట్లాడేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం విస్తారంగా మాట్లాడేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం ఓర్చుకునేవారుగా ఉండాలి. ఎవరు ఏదన్నా మనం ఓర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తామో దేవుడు మనకు అనేకమైన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అందుకే మనం ఓర్చుకోవటం నేర్చుకోవాలి. ఎందుకు మనం ఓర్చుకోవాలంటే గొప్ప ద్రోహ కార్యాలు మన కుటుంబాల్లో జరగకుండా ఉండాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి. కొంతమంది ఏమంటారంటే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటారు ఓర్చుకోలేక. ఏదన్నా ఒక మాట కానీ లేదంటే దండించినప్పుడు వాళ్ళు అంటారు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఏం చేస్తారు, చాలామంది రైల్వే స్టేషన్లో నుండి తిరుగుతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు దండించినప్పుడు లేదంటే తిట్టినప్పుడు వాళ్ళు ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ డ్రగ్స్కి అలవాటు పడిపోయి సిగరెట్లకు అలవాటుపోయి వాళ్ళు ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నారు. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఓర్చుకోవటాన్ని మనం నేర్చుకునేవారుగా ఉండాలి. ఎందుకు మనం ఓర్చుకోవాలంటే మన క్రైస్తవ జీవితంలో ఓర్పు కలిగి ఉండటం అవసరం. ఈ లోకంలో మనం తినటం అవసరం. ఎందుకంటే మనం తినకపోతే చనిపోతాం. మంచినీళ్ళు తాగటం అవసరం, మనకి చదువుకోవటం అవసరం, ఇల్లు కట్టుకోవటం అవసరం, మనం ఏదైనా వాహనం తీసుకోవటం అవసరం, పరిచర్య చేయటం అవసరం. ఇవన్నీ మనకు అవసరమై ఉంది. అయితే ఓర్పు కలిగి ఉండుట అవసరము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం.
ఎందుకంటే ఓర్పు లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం చదవండి. 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. ఈ లోకంలో మనం డబ్బు సంపాదించడం కాదు అవసరం. ఈ లోకంలో మనం అన్ని కలిగి ఉండటం కాదు అవసరం. ఈ లోకంలో మనం ఏం కలిగి ఉండాలంటే ఓర్మి కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. మరి మన జీవితంలో ఓర్పు కలిగిన వారుగా ఉన్నామా? దేవుని యొక్క వాగ్దానాలు మనం ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నామంటే మన జీవితంలో ఓర్పు లేని వారుగా ఉన్నాం. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందవలసిన మనము, వాగ్దానం మన యొక్క జీవితంలో నెరవేర్చబడవలసిన మనము వాగ్దానహీనులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకు ఆ విధంగా మనం జీవిస్తూ ఉన్నామంటే ఓర్పు లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఈ లోకంలో ఓర్పు కలిగి ఉండుట అది ఒక నేర్పు అని మనం గ్రహించాలి, నేర్చుకోవాలి, నేర్పుగా ఉండాలి మనం ఈ లోకంలో. అదే అంటున్నాడు ఇక్కడ, మీకు ఓర్మి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. అవసరం మనకి, డబ్బు అవసరం మనకి. ఎందుకు? ఈ లోకంలో మనం బాగా బ్రతకాలంటే డబ్బు కావాలి, అవసరం. అదేవిధంగా దేవుని యొక్క వాగ్దానం మనం పొందాలి అంటే మనకి ఓర్పు కావాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం ఎంత ఓర్చుకోగలుగుతా ఉన్నాం? మనం అవసరమైన దాన్ని మనం కలిగి ఉన్నామా లేదా? దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఆ తర్వాత చూడండి, అందుకే అంటున్నాడు ఇక్కడ, వాగ్దానము పొందు నిమిత్తము. వాగ్దానాన్ని మనం పొందాలి. ఎందుకంటే డిసెంబర్ 31 మనం దేవుని యొక్క వాగ్దానం తీసుకుంటాం. మన జీవితంలో అది నెరవేర్చబడటం లేదు అంటే దానికి కారణం ఏంటంటే ఓర్పు లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. 6:11. మీరు మందులుగాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను. చూడండి, ఎవరైతే ఓర్పు కలిగి, అందుకన్నాడు ఇక్కడ ఏమని, మీరు మందులుగాక విశ్వాసము చేతను ఓర్పు చేతను. ఈ లోకంలో మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఓర్పుని మనం కలిగి ఉండాలి. సహజంగా మనందరం విశ్వాసాన్ని మనం కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తాం. అయితే ఓర్పు లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే మన యొక్క జీవితంలో వాగ్దానాలు మనం పొందలేని స్థితిలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. వాగ్దాన ఫలాన్ని మనం పొందలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతూ ఉన్నాం. ఎందుకు మనం పొందలేకపోతూ ఉన్నామంటే విశ్వాసం మాత్రమే మనం కలిగి ఉన్నాం, ఓర్పు లేని వారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము చేతను ఓర్పు చేతను అని మొదలు పెడతా ఉన్నాడు. అందుకే 13వ వచనం చదవండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను అభివృద్ధి పొందింతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూడండి, అబ్రహాం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము సహించి వాగ్దాన ఫలాన్ని పొందినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో మనం సహించి వాగ్దాన ఫలాన్ని పొందేవారుగా ఉండాలి. మరి మనం ఎంత సహించేవారుగా ఉన్నాం ఈ లోకంలో? ఎంత మాత్రం మనం ఈ లోకంలో ఓర్పు కలిగిన వారుగా ఉన్నాం? సరి చేసుకోవాలి మన యొక్క జీవితంలో. అందుకే ఇక్కడ అబ్రహాం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనం ఫలాన్ని పొందేవారుగా ఉండాలి, వాగ్దాన ఫలాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటామో దేవుని యొక్క వాగ్దానాలు మనం చూడగలం. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడంటే పట్టజాలనంత ఆశీర్వాదం పొందాడు అబ్రహాము.
ఎందుకు ఎందుకు ఆ విధంగా జరిగింది అని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ఓర్చుకున్నవాడుగా ఉన్నాడు అబ్రహాము. తన యొక్క జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, ఓర్పును కలిగిన వాడుగా మనకు కనబడతా ఉన్నాడు. ఎంతవరకు మనం ఓర్చుకోవాలి? సహజంగా ఈ లోకంలో మనం అంటాం ఏమనంటే, అయ్యే ఎవరైనా ఒక మాట అంటే మేము పడాలా అంటాం. అయ్యే పలానోళ్ళు ఎట్లా అంటా ఉన్నారు, మరి ఆ మాట మేము పడేవారుగా ఉండాలంటాం. మనం ఎంతవరకు మనం ఓర్చుకోవాలి అని మనం పరిశీలన చేసినట్లయితే, బైబిల్లో మనకుంది, చంపబడినా మనం ఓర్చుకునేవారుగా ఉండాలి, మనల్ని హింసించినా మనం ఓర్చుకునేవారుగా ఉండాలి, మనల్ని దూషించినా మనం ఓర్చుకునేవారుగా ఉండాలి, మనం శ్రమ పెట్టబడినా మనం ఓర్చుకునేవారుగా ఉండాలి. చూడండి, ఆ మాట మనం బైబిల్లో చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం తీసుకుని చదవండి. 13:10. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోకి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఎప్పుడు కనపడిద్ది మన యొక్క ఓర్పు అనేది? చంపబడినా మన యొక్క ఓర్పు కనపడాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, ఎవడైనను చెరపట్టబడవలనని ఉన్న ఎడల వాడు చెరలోకి పోవును. అప్పుడు మనం ఏం చేయాలి? కుస్తీ పట్టమల్లా. అసలు ఎందుకు చేశారు ఎట్లా? పలానా పాస్టర్ని చంపేశారు, పలానా సేవకుని చంపారు, అసలు ఎందుకు చంపారని చెప్పి కుస్తీ పట్టమల్లా. ఒకవేళ కత్తి చేత చంపబడితే చంపబడియండి, మీరు ఓర్పు విశ్వాసం అనేది మీరు అక్కడ కనపరచండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం ఏం చేస్తాం? కోర్టుల చుట్టూ తిరుగుతాం, మాకు అన్యాయం జరిగిందంటాం. అది హత్య అయితే ఇది ప్రమాదం చెబుతూ ఉన్నారు, మాకు న్యాయం కావాలంటాం. ఎందుకు? అది హత్య అని కనపడతా ఉంది, అయితే మాకు న్యాయం కావాలి. ఏం జరిగింది? నిజంగా తెలిసే హత్య అని. అయితే మన యొక్క జీవితంలో చంపబడిన మనం ఓర్చుకునేవారుగా ఉండాలి, అలాంటి ఓర్పును కలిగిన వారుగా ఉండాలి. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు, అందరికీ తెలుసు. చాలామంది ఏం చేశారు? మాకు న్యాయం కావాలని చెప్పి రోడ్ల మీదకి ఎక్కారు. ఏది మన ఓర్పు ఎక్కడ కనబడుతుంది? ఏది మనం ఎక్కడ సహిస్తూ ఉన్నాం? అందుకే బైబిల్లో అంటూ ఉంది ఏమనంటే, చెరపట్ట వల్లని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. వేయనియండి, జైల్లో వేయనియండి, చంపనేయండి, కత్తిపెట్టి చంపనేయండి. ఎవరు ఏది చేసినా మీరేం చేయాలి? ఓర్చుకోవాలి. ఎందుకంటున్నాడు ఏమని? ఈ విషయములలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడాలి. కనబడకుండా సైలెంట్గా ఉండి మేము అంతు తేలుస్తాం, మాకు దమ్ము ఉంది, మేము తేల్చేస్తాం, లేపేస్తాం అని ఎప్పుడు కూడా మనం మాట్లాడేవారుగా ఉండాలి. క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒకవేళ దేవుని చిత్తం అయి ఉండొచ్చు. స్టెఫెన్ చంపబడ్డాడు. చంపబడినప్పుడు సౌలు చూశాడు స్టెఫెన్ చంపబడ్డం. ఎప్పుడైతే ఆ విధంగా చంపబడ్డాడో తన యొక్క హృదయం కరిగించబడింది. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో దేవుని వైపు తిరగడానికి ఆ యొక్క చావు అనేది ఒక కారణంగా ఉంది. ఒకవేళ స్టెఫెన్ చంపబడకపోతే క్రైస్తవుల్ని లేదంటే దేవుని యొక్క ప్రజల్ని హింసిస్తూ తిరిగేవాడు అపోస్తలుడైన పౌలు గారు. కానీ సౌలు పౌలుగా మార్చబడ్డాడు, దేవుని కోసం హతసాక్షి అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఓర్చుకునేవారుగా ఉండాలి, ఓర్పు నేర్చుకునేవారుగా ఉండాలి. కాబట్టి మనం చంపబడినా సరే మనం ఓర్పును కలిగి ఈ లోకంలో మనం జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ అనుకోవచ్చు, అయ్యా మరి చంపబడినా, మరి చెరసాల్లో వేయబడినా మేము ఓర్చుకుంటే మరి ఎట్లాగా మేము చెరసాల్లోకి వెళ్ళిపోతాం, లేదంటే మమ్మల్ని చంపేస్తారు కదా అనుకుంటాం. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉందంటే, ఒకవేళ మీరు ఓర్చుకుంటే మీరు కాపాడబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదేంది కొంచెం రివర్స్గా ఉంది అనుకోవచ్చు. మనం ఓర్చుకుంటే ఎట్లా కాపాడబడటం? మనకు బైబిల్లో ఉందో చూద్దాం ఆ మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను. చూడండి, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక.
ఎవరైతే ఈ ఓర్పును కలిగి ఉంటారో వాళ్ళు కాపాడబడతారు. ఎక్కడ కాపాడబడతారంటే చూడండి, అక్కడే ఉంది మనకి, శోధన కాలములో, రాబోవు శోధనలో మనం కాపాడబడాలి అంటే మనం ఓర్చుకోవటాన్ని మనం నేర్చుకునేవారుగా ఉండాలి, ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. అందుకన్నాడు, రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. కాపాడబడతాం ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో. మరి మన జీవితంలో మనం ఓర్పు కలిగిన వారుగా ఉన్నామా? ఎంత అదిరిపడే వాళ్ళుగా ఉన్నామో మన జీవితంలో. ఎందుకంటే ఓర్చుకోవాలి. నేనెంత నువ్వెంత అని ఇప్పుడు అనకూడదు. ఈ లోకంలో ఎట్లా ఉంటుందంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకునే స్థితికి మనం వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కొన్ని సమయాల్లో. ఒక్కో టైంలో ఉదాహరణకి నేనే ఉన్నా, బయట ఉన్న టాక్ అంట, నాకు తెలియదు, ఏంది బైబిల్ ట్రైనింగ్ చేయలేదంటగా, అభిషేకం లేదంటగా అని అనుకుంటున్నారంట. ఆ మాట నాకు వేరే వాళ్ళు అన్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఫలానా ఇట్లా అంటా ఉన్నారు, మరి దాన్ని మనం ప్రూవ్ చేయాలిగా అన్నారు. నేను ఒక మాట అన్నా, అమ్మ నా దగ్గర ఉంది బైబిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంది, బీసీసీ సర్టిఫికేట్ కూడా ఉంది, కావాలంటే నేను తీసుకొస్తాను, అది చూపించి మాట్లాడండి, అప్పుడు బాగుంటుంది అన్న. అంతే. చూడండి, ఒక్కో టైంలో మనల్ని మనం ప్రూవ్ చేసుకునే అవసరం వచ్చింది. యాక్చువల్గా ఎప్పుడు దేవుని సేవకులు ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలా, నువ్వు అది చేసావా ఇది చేసావా, దేవుడు నిలబెట్టుకున్నాడు, వాడుకున్నాడు, అంతే. ఎక్కడ కూడా ఎవరికి సర్టిఫికేట్ లేవు. ఈ సర్టిఫికేట్ అనేది ఒక వేషధారణతో సమానం. సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళందరూ దేవుని సేవ చేస్తున్నారా? లేదు. వాళ్ళు ఎట్లా ఉన్నారో ఎవరికి తెలియదు. దేవుడు నిలబెట్టుకుంటే నిలబడతాం మనం. ఒకవేళ మనం అనుకోవచ్చు ఏమనంటే, ఆ తండ్రి సేవ చేశాడు కదా, కొడుకు సేవ అనుకుంటారు. లేదు. తండ్రి సేవకుడుగా ఉన్నవాళ్ళు, కొడుకులు సేవకులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గమనించండి, పరిశీలన చేయండి. మన జీవితంలో దేవుడు మనల్ని నిలబెడితేనే మనం నిలబడతాం. దానికి మనం ప్రూవ్ చూడండి, రేపు ఆదివారం జరిగేది అదే. మీరందరూ చూస్తారు. చివరిలో ప్రూవ్ చేసుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి ఉంటామో దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. చూడండి, మన యొక్క అంటే ఇంకొకటి వచ్చింది, ఒరే అరే అని మాట్లాడామంట. నేను సరే సైలెంట్గా ఉన్నాం. సరేలే, ఎవరు ఏది అనుకున్నా పర్లేదు, ఎందుకు అంత అవసరం ఏముంది, వదిలేసే మనం, దేవుడే చూసుకుంటాడని. మన జీవితంలో మనం కొన్ని సందర్భంలో రుజువు చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితంలో ఆశీర్వదించబడ మన మందిరంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తా ఉన్నాడు. దానికి 100% ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందరిలాగా అన్నింటిని మనం పెట్టేసి, మన యూట్యూబ్లో మనం పెట్టేసి దేవుడిని కార్యాలు చేస్తూ ఉన్నాడు, మీరు రండి అని మనం చెప్పకూడదు. అందుకే మనం అలాంటి బోధ మనం ఎప్పుడు చేయట్లా. దేవుని యొక్క వాక్యానికే మనం ప్రాధాన్యతనివ్వాలి. మేము ప్రార్థన చేస్తే, నూనెకు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి మనం ఎప్పుడు చేయలే. ఎప్పుడు మనం దశంభాగాల గురించి కూడా ఎప్పుడు మనం మాట్లాడాల. దేవుని వైపు మనం చూసేవారుగా ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం రుజువు చేసుకోవాల్సిన స్థితికి మనం వచ్చినా సైలెంట్గా మనం ఉండాలి. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఓర్పు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో మనం కాపాడబడతాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆత్మను మనం రక్షించుకోవడానికి ఓర్పు ఎంత అవసరంగా ఉంది. మన ఆత్మను మనం రక్షించుకోవాలి. ఒకవేళ నేను పులిపేట మీదకి వచ్చి వాక్యాన్ని చెప్తా ఉన్నాను, ఎవరి మీద నాకు ద్వేషం ఉందనుకోండి, దేవుడు చూస్తూ ఉంటాడు. అబ్బాయి నువ్వు చేసే తప్పు, ముందు నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పి నా దగ్గర రా అంటాడు. నాకు ఎలాంటి ద్వేషం లేదనుకోండి, నేను ధైర్యంగా మాట్లాడగలను, అది ఏదైనా సరే. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, ఓర్పు అనేది మన జీవితంలో మన యొక్క ఆత్మని రక్షించేదిగా ఉంటుంది. చూడండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం తీసిన చదవండి. 2వ అధ్యాయము 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. చూడండి, రక్షించబడాలి. ఒక ఆత్మ రక్షించబడాలి అంటే మనం ఓర్పు కలిగి ఉండాలి. మనం ఓర్పు లేకుండా మనం ఎన్ని బోధలు చేసినా అవసరం. ఒకవేళ మనం ఇక్కడికి వచ్చి నేను బోధ చేసి నా ఇష్టానుసారంగా ఉండి
నేను కోపిష్టిగానే ఉండి, లేదంటే ఒక పాపిష్టిగానే ఉండి, ఒక క్రమాన్ని మనం కలిగి ఉండాలి. సహజంగా ఏంటంటే వేరే ఏ బోధకులు కూడా వేరే వాళ్ళని అసలు ఎంటర్ కానీలు, ఏ విశ్వాసులు. కానీ మనం ఏం చేస్తామంటే అందరం తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టించేస్తాం. ఒకవేళ నేను కూడా అందరిలాగా మాట్లాడొచ్చేమనంటే, అమ్మ మీరు చేసేది తప్పు, పలానా వాళ్ళని తీసుకురాకూడదు, మీరు చేస్తున్న తప్పు కాబట్టి నేను రాను అనొచ్చు. చాలా సింపుల్ అది. అప్పుడేమైంది, నేను ఓర్పు లేనోడిని అవుతా. కాబట్టి మన జీవితంలో చాలా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎక్కడ ఏ విశ్వాసులు వేరే బోధకుడిని వేరే తీసుకొచ్చి చెప్పరు. నన్ను ఎవరు వేరే సంఘం పిలవరు ఎవరు. ఎందుకు? ముందు వాళ్ళు అసలు అంత ఇది లేదు. మనం ఏం చేస్తాం, అయ్యా పలానోళ్ళు అయ్యా వాళ్ళ చేత మేము ప్రార్థన పెట్టించుకో అని నన్నే అడుగుతూ ఉంటారు కొంతమంది. సరేలే పాపం తెలియదులే, విశ్వాసాలు ఎక్కడో ఉన్నారులని చెప్పి నేనేమంటాను, సరేనమ్మా మంచిది అంటా నేను. మన జీవితంలో ఒక సేవకుడు ఉండగా వేరే సేవకుడిని మనం తీసుకొచ్చి మనం ప్రార్థన పెట్టించామంటే దాని అర్థం ఏం చెప్పండి? నేను నీకేం తెలియదే బాబు, మేము ఇంకొకరు కావాలని. మన జీవితంలో మనం ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే స్థిరత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఈ స్థిరత్వం లేదు. నేను రీసెంట్గా ఒక యూట్యూబ్లో ఒక అతను గట్టిగా బలగుద్ది చెప్తా ఉన్నాడు, నేను మా తండ్రి జీవించినంతకాలం ఎవరైనా సంఘస్థుల్లో వేరే పాస్టర్ గారిని తీసుకొచ్చి పెడితే అసలు నేను రాను వాళ్ళ ఇంటికి అని చెప్పి ఖండితంగా చెప్తా ఉన్నాడు. నేను అదేమన్నా ఏందా ఎంత గట్టిగా చెబుతా ఉన్నాడు, ఆ సంఘస్థులు ఏమనుకుంటారు అనుకుంటా ఉన్నాడు. మనమైతే ఏం చేస్తాం, చాలా జాగ్రత్త. ఎందుకంటే నేను కొన్ని సందర్భాలు అబ్జర్వ్ చేశా, ముందు మాట్లాడుతూ ఉంటే వెనకుండి పైకి కింద చూస్తూ ఉన్నారు వాళ్ళు. గురి నాయన ఈయన బోధకుడుగా ఉన్నాడు, ఎట్లా చేస్తూ ఉన్నాడు, నాకు ఆశ్చర్యం కలిగింది. అలాంటి వాటికి మనం ఎంకరేజ్ చేయొద్దు. మరీ చెప్తున్నా, ఒకవేళ ప్రార్థన పెట్టించుకోవాలంటే వదిలేయండి, నన్ను వదిలేసి పంచాయతీ పెట్టించేసుకోండి. అట్లా ఉండాలి మన జీవితంలో. నాకు అనిపించింది, అసలు అనవసరంగా అని పిలిచారు బాబు అనుకున్నాను. మన జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి. ఒక విశ్వాసిని మనం రక్షించాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి. ఒక సేవకుడు తన యొక్క జీవితాల్లో విశ్వాసాన్ని రక్షించాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఈ ఓర్పు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆత్మలు మనం రక్షించగలిగిన వారుగా ఉంటాం. మన మందిరం అభివృద్ధి చెందకపోవడానికి ఒక బలమైన కారణం అది కూడా ఒక కారణం. మన మధ్య చొరబడి ఏం చేస్తారు తెలుసా, తీసుకుని వెళ్ళిపోతారు. అట్లా చాలామంది వెళ్ళిపోయారు. అది తెలిసి కూడా మనం ఆ తప్పే చేస్తూ ఉంటాం. ఎందుకు చేయాలి ఆ తప్పు? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. ఒకవేళ అంతకైతే బోధకుడు కావాలి అంటే మనం పిలిపించుకోవాలి బయట నుండి. పలానోళ్ళు మన సహవాసం వాళ్ళని పిలిపించుకోవాలి. సరైన సహవాసం, సరైన ఇది లేని వాళ్ళని పిలిపించి మనం 4 వారాలు బలిచ్చే సంఘం మంది. మన ఇష్టానుసారంగా మనం బోధ చేసే సంఘం కాదు. ఎక్కడ 4 వారాలు ఎవరు ఇయ్యరు, నోరు తెరిచి ఎవరు ఆరాధన చేయరు. అలాంటి ఒక క్రమాన్ని కలిగిన సంఘంగా మనం ఉన్నాం. వీటన్నిటిని చెడగొట్టొద్దు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మాకు అదే కావాలంటే నా దగ్గరికి రావద్దు. నాకు వందనాలు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి క్రమాన్ని కలిగి ఉండాలి. మంచి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడిచేవారుగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎందుకంటే చూడండి, 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. మనం దేవుని యొక్క రాజ్యంలో మనం చేర్చబడాలి అంటే దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన అన్నది. చూడండి, ఏంటది? ఈ ఓర్చుకొనుట అనేది దేవుని యొక్క తీర్పుకు సూచన ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక విశ్వాసి ఓర్పు కలిగి ఉండుట అది ఒక మంచి గుర్తు అని కనబడతా ఉంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమంటా ఉన్నాడు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట. ఏది? మనం ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. సూచన అంటే గుర్తు. మన జీవితంలో దేవుని యొక్క న్యాయానికి మనం గౌరవించేవారుగా మనం ఉంటున్నాము అంటే దానికి కారణం మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉంటే దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు.
దేవుడు తన యొక్క న్యాయాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. మనం ఈ లోకంలో ఏం చేసినా మనం ఏం చేయలేం. మహా అయితే నోరు పారేసుకుంటాం అంతే. మనం అనుకుంటాం ఈ లోకంలో బాగా మాట్లాడితే అనుకుంటారు చాలామంది, బాగా మాట్లాడితే మా జోలికి ఊరు రారు అనుకుంటారు. మాట్లాడనిచ్చేవాళ్ళు మాట్లాడనియండి, ఏం కాదు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు. మన యొక్క మాట వలన మనం ఎన్నో కోల్పోయేవారుగా ఉన్నాం ఈ లోకంలో. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, దేవుని యొక్క తీర్పుకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. అది ఒక గుర్తుగా ఉంది మన యొక్క జీవితంలో. మరి ఆ గుర్తును మనం కలిగి ఉన్నామా? ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అందరూ ఒకటే, అందరూ ఒకటే, అందరూ ఒకటే కాదంటలా, అందరం ఒకటే. కానీ సరి అయిన విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేవారుగా ఉండాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలి. వాక్యపు వెలుగులో మనం నడిచేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి అవకాశం లేదు. కాబట్టి ఓర్పు కలిగి ఉండటం అనేది మనకి ఏంటది? ఒక గుర్తు అని మనకు కనబడతా ఉంది. అందుకే చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలో ఒక మాట అంటా ఉన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేని గూర్చియు చింతపడకుడి. చాలు. చూడండి, మీ సహనమును, సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు కొంతమంది. ఎట్లా ఉండదంటే కవ్విస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు, కవ్వింపు చేష్టలు చేస్తూ ఉంటారు, అవసరమైతే ఒక దెబ్బ కూడా కొడతారు. అప్పుడు మనం ఏం చేయాలి? మన సహనాన్ని కనబరచాలి. ఎవరు ఏం చేసినా సరే మనం సైలెంట్గా ఉండాలి. అప్పుడు చూడండి ఏమి జరిగింది? ప్రభువు సమీపముగా ఉన్నాడు అంటే దేవుడు మనతోనే ఉన్నాడు. ఎవరైనా మనల్ని కవ్వించినా, ఎవరైనా మనల్ని ద్వేషించినా, ఎవరైనా మనల్ని దూషించినా, మనం ఎట్లా ఉన్నప్పుడు? సహనాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఒకవేళ మనకు సహనం లేకపోతే, ఓర్చుకోలేకపోతే దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. తర్వాత ఒక మాట అంటా ఉన్నాడు, ఏమని? దేని గూర్చియు చింతపడకుడి, దేని గూర్చియు చింతపడకుడి. ఈ లోకంలో ఏదన్నా ఒక మాట అంటే అబ్బో ఎంత బాధో, ఎంత వేదనో, ఎంత కన్నీరు, చూడండి ఎంత అంగలార్పు ఒక మాటను బట్టి. ఎందుకంటే ఈ లోకంలో మనం చింతపడేవారుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు దేవుడు, మనల్ని ఎత్తి పట్టుకునేవాడు దేవుడు, మన కుటుంబాన్ని ఆదరించేవాడు దేవుడు. కాబట్టి మనం దేవుని వైపు చూస్తా సంతోషంతో సహనాన్ని కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ ఓర్పు కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. అది ఒక గుర్తు ఒక విశ్వాసికి. ఎందుకంటే ఈ ఓర్పు కలిగి ఉండటం మనకు అది ఒక అవసరం అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి మనం ఓర్చుకోలేని వారుగా ఉండకూడదు. మనం దేవుని సన్నిధిలో ఒక గంట కూర్చోవడం మా ఓర్పు లేని వారుగా ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతా ఉన్నాం. ఎందుకు? ఏదైనా సినిమా చూడాలనుకోండి, నోరు తెరుచుకొని చూస్తాను సినిమా. ఇంకొకటి కొత్త సబ్జెక్ట్ కూడా వచ్చింది ఈరోజు టీవీ చూస్తూ ఉంటే వాళ్ళని వద్దని చెప్పానట. టీవీలు చూసే వాళ్ళని నేను ప్రార్థనకు రావద్దని చెప్పామంట. ఎప్పుడైనా ఆ మాట చెప్పాము మనం? ఎప్పుడు చెప్పలా. మనది 3-4 సంవత్సరాల నుండి యూట్యూబ్లో ఆ మాట అన్న. యూట్యూబ్లో కూడా వస్తున్నాం, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాను. చూడండి, ఒకవేళ ఏం చేసినా దేవుని సన్నిధికి రండి అని మనం చెప్పేది. ఎందుకంటే అది వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి మారుతారు. ఒకవేళ మనం అందుకంటుంది, ఒకవేళ మనకి ఇష్టం వచ్చిన ప్రోగ్రాం చూసామనుకోండి, ఏం చేస్తాము? ఎంత ఓర్పుతో కూర్చుంటామో ఆ 3:30 గంటలు, లేదంటే ఆ 2:30 గంటలు, ఆ 2 గంటలు అయిపోయిందాకా ఆ పేర్లు పడిన దగ్గర నుండి చివరి దాకా చూస్తారు. మరి దేవుని సన్నిధిని ఎందుకు కూర్చోలేకపోతా ఉన్నాం? మళ్ళీ అసలు చూడండి, పుట్టగొడుగులాగా పుట్టుకొస్తా ఉన్నాయి. ఇంకెన్ని మాటలు పుట్టినాయో మనకే తెలియదు. ఈరోజు మీరు వచ్చారు కాబట్టి నేను షేర్ చేస్తాను, మీతో మాట్లాడుతూ ఉన్నా. చూడండి, ఎన్ని వస్తాయి, ఎన్ని వచ్చినా ఓర్చుకోవాలి. ఎన్ని వచ్చినా ఒకవేళ గెంటేసినా, నేనైతే ఒకటే డిసైడ్ అయిపోయా, దేవుని సేవకుడు ఎక్కడైనా వాడబడతాడు. ఒకవేళ దేవుడు ఒక పెద్ద సంఘాన్ని ఇవ్వబోతా ఉన్నాడేమో, ఒకవేళ వచ్చి అబ్బాయి నీకు లేదు, ఇక్కడ రైట్ లేదు, నువ్వు వెళ్ళిపో అన్నా సరే సంతోషంగా వెళ్ళడానికి రెడీ అయిపోయా. ఎందుకంటే దేవుడు ఎక్కడైనా వాడుకుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఎంతో ఉధృతంగా జరుగుతూ ఉంది. చూడండి, టీవీ చూసే వాళ్ళే రావద్దని చెప్పామంట. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. నాకు నవ్వు వచ్చింది. వినేవాళ్ళు ఎట్లా వింటామన్నారు, చెప్పేవాళ్ళు ఎట్లా చెబుతామన్నారు. చూడండి, మన క్యారెక్టర్ మన కరెక్ట్గా ఉండాలి. ఓర్పు
ఎవరిని ఒకవేళ మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఎప్పుడన్నా పెద్ద పెద్దగా బూతులు మాట్లాడటం కానీ ఎప్పుడైనా చూసారా? లేదంటే మిమ్మల్ని ఎప్పుడైనా అరిసినట్టు కానీ, మీరు టీవీ చూస్తున్నావు నువ్వు రావాక అన్నట్టు కానీ ఎప్పుడైనా లేదు. ఎందుకంటే మీరు చూస్తే చూడండి, తప్పులేదు. కానీ దేవుని సన్నిధికి రండనే చెప్తున్నాను నేను. ఎప్పుడైనా అదే మాట, అప్పుడు అదే మాట చెప్పా, ఇప్పుడు అదే మాట చెప్తా, రేపు కూడా అదే మాట చెప్తా. ఎందుకంటే నా మాట మారదు, ఒకటే మాట. ఒకవేళ మీరు చూసేవాళ్ళు అయితే అది తప్పు అని నేను అన్నాను, తప్పు కాదు, చూడండి, తప్పు కాదు. అయితే దేవుని సన్నిధిని మానేసి చూస్తే మాత్రం అది పాపం కింద వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎందుకు రాలేకపోతా ఉన్నాం? లోకంలో మనం వెళ్ళిపోయాం. చాలామంది లోకంలోకి కలిసిపోయాం. ఏముందులు వెళ్ళకపోయినా ఏం పర్లేదు, దేవుడు మనకి ఇవ్వాల్సిన ఇచ్చేసాడుగా, దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడుగా, సమృద్ధితో ఉన్నాంగా, ఆరోగ్యంతో ఉన్నాంగా, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్లేదులే అని చెప్పి దేవుడిని మనం పక్కన పెట్టేశాం. కాబట్టి ఇక రాత్రికాల సమయంలో మనం సహనాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటాడేమని? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మన సహనం కలిగి ఉండాలి. మనం ఇది కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనకు మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచిగా కూర్చోవడానికి ఇచ్చాడు. నిజం అది. మన దగ్గర డబ్బు లేక కాదు. బయట వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి అన్నీ ఉండి చేసిన అదే ఆ ఏడుపు, అదే అన్నీ ఉండి మందిరాన్ని ఎట్టి చేసుకున్నారు అని అనుకుంటా ఉంటారు బయట చూసేవాళ్ళు. ఇంకొకటి, మన మందిరంలో డిస్ప్యూట్ ఉందనుకున్నారు. అది కూడా అన్న, మందిరం లోపల మాకు ఎలాంటి డిస్ప్యూట్ లేదు, మేము అందరం బాగానే ఉన్నాం, అందరం సంతోషంగా ఉన్నాం, అందరం చక్కగా ఉన్నాం, ఆ బయట వాళ్ళు ఏడుస్తున్నారని కూడా చెప్పామాట. మన జీవితంలో చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి ఉంటామో చూడండి. అందుకే రోమీలు రాసిన పత్రిక ఆ ఒక్క మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. ఎందుకంటే మన జీవితంలో అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటాం. ఈ లోకంలో మనం ఒక పాఠం. ఈ లోకంలో కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, అనారోగ్యం వచ్చింది, ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదవండి. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనము వలన, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగునట్లు వ్రాయబడి ఉన్నవి. మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకు, ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చూడండి, ఇక్కడ ఏమంటాడు? ఓర్పు వలనను, లేఖనముల వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగునట్లుగా వ్రాయబడి ఉన్నవి. జీవితంలో మనం అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. ఈ పాఠాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి బైబిల్ రాయించి ఇచ్చాడు. బైబిల్లో ఎన్నో రకాల పాఠాలు మనం నేర్చుకోవచ్చు. వాటన్నిటిని మనం నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి? ఓర్పు కలిగి ఉంటే మనం వాక్యాన్ని చదవగలుగుతాం. వాక్యాన్ని చదివే టైం కూడా లేదు మనకి. అసలు వాక్యాన్ని తీసి పక్కన పడేసి, ఇప్పుడు ఇంతకుముందు తల దగ్గర బైబిల్ పెట్టుకుని పడుకోవాలి. ఏది మీ చిన్నతనంలో? ఇప్పుడు బైబిల్ కాదు, ఫోన్లు 1, 2, 3 ఫోన్లు, 4, 5 ఫోన్లు కూడా పెట్టుకొని పడుకునేవాళ్ళు ఉన్నారు. మన జీవితాల్లో మనం బాగుపడాలి, మనం ఆశీర్వదించబడాలి, మన బిడ్డలు మన మాట వినాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుని వైపు మనం చూసేవాళ్ళుగా ఉండాలి. మనం ఫోన్ వైపు చూస్తే మన బిడ్డలు చెడిపోతారు, దాంట్లో డౌటే లేదు. మనం ఫోన్ వైపు చూస్తే రీసెంట్గా ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయి ఆ ఫోన్లో ఎక్కువ మాట్లాడుతూ ఉంది. పాప టీచరు పొంతులమ్మ ఆమెకు ఆ ఫోన్ ఎందుకమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ ఫోన్ లాగేసుకొని ఆమె వెళ్తూ ఉంటే ఈ ఫోన్ అమ్మాయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెనకాల వెళ్ళి చెప్పు తీసుకుని కొట్టింది చెంప మీద. చూడండి ఎలాంటి స్థితిలో. ఫోను లేకపోతే చెప్పు పెట్టి కొట్టే స్థితికి వెళ్ళిపోయారు. ఏది? ఒక టీచర్ని. అందుకే మన బిడ్డలకు ఫోన్ ఇవ్వద్దు. ఫోన్ దూరం పెడదాం. మహా అయితే ఏడుస్తారు, లేదంటే బాధపడతారు, లేదంటే మన మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. ద్వేషాన్ని పెంచుకున్నా పర్లా, ఎందుకంటే వాళ్ళ జీవితాలు మనం బాగు చేసిన వాళ్ళు అవుతాం. చూడండి, ఇంజనీరింగ్ చదివే అమ్మాయి చెప్పు తీసి కొట్టడం ఏంటి? అమ్మాయి ఫోన్ ఎక్కువ మాట్లాడుతుందనేగా, అమ్మాయి జీవితం పాడయిద్దనేగా.
మీ పేరెంట్స్ని తీసుకురమ్మా, నేను ఫోన్ ఇస్తాను, నేను ఫోన్ ఇవ్వనంటే చెప్పు తీసుకుంటూ ఫోన్ లాక్కోండి. అలాంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు నేటి విద్యార్థులు. కాబట్టి మన బిడ్డలకి ఫోన్ ఇవ్వటం మనం మానేద్దాం, ఫోన్ దూరంగా పెట్టేద్దాం. ఎంతవరకు దూరంగా పెడితే మన బిడ్డలకి అంత మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఏముందిలే, ఫోన్ ఇస్తే వాళ్ళు ఆడుకుంటున్నారులే, సైలెంట్గా కూర్చుంటున్నారు, మన పని మనం చేసుకోవచ్చు, లేదంటే టీవీలో ఏది పడితే చూసుకుంటూ కూర్చోవచ్చు, లేదంటే టీవీ చూడడానికి అడ్డం వస్తున్నాడని చెప్పి ఫోన్లు మాత్రం ఇవ్వద్దు ఎవరు. మన బిడ్డల్ని మన చేతులారా మనం నాశనం చేసుకోవద్దు. ఫోన్లు ఇస్తాం, వదిలేస్తాం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్త, ఓర్పు కలిగి ఉండాలి. ఒకవేళ మనల్ని ద్వేషం పెంచుకోండి, ఏం పర్లే. వాళ్ళకి స్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తారు ఏమని, మా తల్లిదండ్రులు ఇట్లా చేశారు, ఇట్లా చేసినప్పుడు మా మనసులో ఇట్లా ద్వేషాన్ని పెంచుకున్నాం, దాని ప్రభావం వల్ల మేము ఇంత మంచి స్థితికి మేము వెళ్ళాం అని చెప్పి మన గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తారు. అట్లా కాకుండా అమ్మో మా అమ్మాయి మంచిది, మా అబ్బాయి మంచిది, అందరిలో కంటే మా అమ్మాయే మంచిది, మా అబ్బాయే మంచిది, ఊరితో మాట్లాడు, ఎవరితో మాట్లాడదు అని మనం నమ్మి మనం ఫోన్లు ఇచ్చామా, అవుట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలి, మన కుటుంబాన్ని కట్టుకునేవారుగా ఉండాలి. ఈ ఫోన్ వచ్చిన తర్వాత సంబంధాలు తెగిపోయినాయి. ఈ ఫోన్ రాకముందు సెలవులు ఇస్తే చుట్టాలు ఇంటికి పరిగెత్తేవాళ్ళు, ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. మేము చిన్నతనంలో ఆ ఉత్తరాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఉత్తరం ఎడిపోయిందో తెలియదు, చుట్టాలు రాకపోకలు ఎడిపోయినాయో తెలియదు. చూడండి ఎట్లా ఉన్నారు. ఒకవేళ చుట్టాలు ఎవరన్నా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఏంది, అయ్యో అప్పుడు వెళ్ళిపోతాను దిగులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీడు ఎప్పుడు వెళ్తాడు రా అన్నట్టు చూస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. ఎందుకంటే ఫోన్లు వచ్చి అన్నీ చెడగొట్టింది ఫోనే. ఇంతకుముందు కాసేపు టీవీ చూసేవాళ్ళు, ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు 24 గంటల ఫోను. తర్వాత దాంట్లో మళ్ళీ బెట్టింగ్ యాప్లు, అబ్బో ఎన్ని ఉండయో, ఏం లేదు. వాటికి కూడా ఒక ట్రైల్ వేసి నేను కూడా. అయితే ఆ ట్రిక్ కూడా తెలిసింది. చూడండి సాతాను ఎట్లా ప్రేరేపించదు. అయితే నేను వదిలిపెట్టేసాను. ఎందుకంటే మన జీవితాలు పాడవకూడదు. 10 మందికి చెప్పి ఒకవేళ నేనే ఆ పని చేశాను అనుకోండి, అది తప్పు, పాపం, అది మహా వేషధారణ ఇది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. మనకి ఎందుకంటే నీతిమంతు ఆకలి తప్పులుగా మనం కలిగి ఉండాలి, నీతిగా జీవించాలి. ఏదో ఒక రూపాయి కోసం మనం కక్కుర్తి పడేవారుగా ఉండకూడదు. ఏమి లేదు, గంట సేపు నేను కూర్చుంటే కళ్ళు మూసుకుంటూ వస్తాయి, 5-6 వేలని సంపాదించవచ్చు. కానీ తప్పే. బెట్టింగ్ అంటే బెట్టింగే. మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా, నాకు ఫార్ములా తెలుసు, నేను మంచిగా చేస్తున్నాను, మందిరాన్ని ఇంకా డెవలప్ చేస్తాను, ఇంకా 10 మందిరాలు కడతాను అని చెప్పి నేను అట్లా అనుకోవటం లేదు. తప్పే. అన్యాయంగా చేస్తే అది అన్యాయమే. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. మనందరూ తల్ల వంచి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాదసన్నిధిలో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవునైనా మా జీవితాల్లో ఓర్పు కలిగి ఉండాలని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మా జీవితాల్లో ఓర్పు కలిగి ఉండటం అవసరం అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మా యొక్క ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో వాళ్ళు కాపాడబడతారని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలోనైనా, ప్రతి నిందలోనూ, ఎలాంటి కష్టంలోనైనా మేము ఓర్పు కలిగి ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం చేసింది తండ్రి. ఎవరు ఏ బాధలో ఉన్నారు, ఏ అనారోగ్యంలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఏ చింతలో ఉన్నారు తండ్రి, ప్రతి చింతను మీరు తీసివేయండి తండ్రి. ప్రతి అనారోగ్యాన్ని మీరు తీసివేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించండి తండ్రి. ఇంకా నైనా మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతున్నా తండ్రి. ఇంకా ఎవరైతేనైనా ఆన్లైన్లో ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతున్న తండ్రి. అయ్యా, మీకు వాక్యం ద్వారా మీరు అనేకమైన క్రియలు జరిగించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అవును తండ్రి, మీరు గొప్ప దేవుడిగా ఉన్నారు తండ్రి. అనేకమైన గొప్ప కార్యాలు మీరు చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు తండ్రి. ఇంకా మేమునైనా అంతకంతగా అభివృద్ధి చెందడానికి తగిన సహాయం తెచ్చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అవునండి, ఇప్పటివరకునైనా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇంకానైనా మాకు ఎవరైతే యవన బిడ్డలుగా ఉన్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి మంచి సీట్ రావడానికి తగిన సహాయం తెచ్చండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క ఎగ్జామ్స్లో మంచిగా రాసి ఆ యొక్క ఉద్యోగం పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి,
వారికి సరైన భాగస్వామిని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఇంకానైనా వివాహాలైన బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి గర్భఫలాన్ని ఏమని అడుగుతున్నా తండ్రి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనతలో మీరు తోడుగా ఉండి నడిపించండి. వారికి మీ బలాన్ని ఇవ్వమని అడుగుతున్న తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయమని అడుగుతున్న తండ్రి. ఇప్పటివరకునైనా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రకటన